పాడవకుండా వేరెవరిని కూడా నీ మనసులోకి రానివ్వకుండా నీ యొక్క పురుషునికి ఏం చెప్తుంది? పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. స్త్రీ ఏం చేయాలి? నీ తండ్రి ఇంటిని స్వజనాన్ని చెప్పండి మర్చిపోవాలి. విడిచిపెట్టడం కాదు. పురుషుడైతే మర్చిపోకూడదు, విడిచిపెట్టాలి. పురుషుడి తల్లిదండ్రులు చూసుకునే బాధ్యతలు ఎన్ని ఉన్నాయి. తల్లిదండ్రులు తప్పకుండా చూసుకోవాలి. పురుషుడు ఖచ్చితంగా పాటించాలి. మరి ప్రియులైతే చెప్తున్నాడు, అసలు ఇంటిని నీ స్వజనాన్ని నువ్వు మర్చిపో అంటున్నాడు. ఎంత కఠినమండి. కానీ అలాగే మర్చిపోలేక చాలా మంది ఏం చేస్తున్నారంటే అమ్మ నాన్న మర్చిపోలేక తీసుకుపోతారు ఇంటికి. ఇల్లరకం తీసుకుపోతున్నారు చాలా మంది, చాలా సంతోషంగా. గొడవ ఉండదు ఇంకా. అర్థమైందండి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ఒకటే మాట అంటున్నా, స్త్రీ బాధ్యత స్త్రీత్వాన్ని కాపాడుకొని స్త్రీ ఎలా బైబిల్ చెప్తుందో, తన క్యారెక్టర్ ఎంత గొప్పదో, తాను ఎంతగా చక్కటి స్త్రీగా ఉండాలి. ఎందుకంటే ఫెమినిన్ నేచర్ దాన్ని ఏమంటారు? మస్కులిన్. రెండు రకాల నేచర్స్ ఉన్నాయి. పురుషుడు యొక్క స్వభావం, స్త్రీ స్వభావం వేరే. పురుషుడు స్త్రీ వలె దేవుడు అన్నాడు ఇష్టపడండి. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రతి స్త్రీ తన స్త్రీత్వాన్ని కాపాడుకుంటూ ఒక చక్కటి స్త్రీ వలె సుగుణవతిగా సహనశీలిగా ఖచ్చితంగా ఉండాలి అని చెప్తాను. స్తోత్రం. రెండోది మదర్హుడ్. పిల్లల్ని కనాలి. ఎవరి కోసం పిల్లల్ని కని వారిని పెంచడం, చూడడం ఎవరండి? ఎవరియమ్మా? మీరు చెప్పండి. మీరు డ్యూటీకి వెళ్ళిపోతే పిల్లలు ఎవరు చూస్తారు? అమ్మమ్మలు నాన్నమ్మలు చూడాలని. ఇది కరెక్ట్ అసలే. మీరు బ్యాగులు బజార్లోకి డ్యూటీలకు వెళ్ళిపోతే ఎవరు వస్తారు? ఎందుకంటే బైబిల్ మాట్లాడుతున్నా. నేటి సమాజానికి, నేటి గవర్నమెంట్ ఈ దొంగ గవర్నమెంట్ ఏదైనా అదే. జగన్ అయితే అక్క చెల్లెళ్ళు అంటాడు. ఈయన గారైతే డ్వాక్రా గ్రూపులు బాగా సపోర్ట్ చేస్తాడు. ఈయన ఇవన్నీ ఎందుకంటే ప్రతి చిన్నదానికి పడేవాళ్ళు కాబట్టి త్వరగా ఓట్లు బాధాలది. స్త్రీకి మన ప్రవక్త చెప్పాడు, స్త్రీకి ఓటు వచ్చినాడే డెమోక్రసీ ఫెయిల్డ్ అన్నాడు. అప్పుడే పోయింది. స్త్రీలకి సరిగా ఆలోచించాలి. స్వార్థపరులు వెళ్ళు. కాబట్టి గమనించుకోండి ప్రియులారా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలండి. స్త్రీ తన యొక్క స్త్రీత్వాన్ని కాపాడుకోవాలి. కొద్ది రోజుల్లో నోట్ చేసుకోండి. పెళ్లి లవ్ ఇంకా కాంట్రాక్ట్స్ మాకు పరిపూర్ణ లైసెన్స్ చేసుకోవాలి. పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. ఇంకా పిల్లలు కండ్రంట. గ్లామర్ పోతుందంట. పిల్లలు కూడా కండ్రంట. అలాంటి సమాజం మనం బ్రతుకుడుగానే చూస్తాం. ఇప్పటికే చాలా మంది పిల్లలు మానేశారు. సరగోసిపోతున్నారు. అంటే గర్భం దాల్చి అని చెప్పి మరొకరి సంపాదించుకో. చాలా విచిత్రమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. నోహు దినాలు ఒక కాలంలో భూమి మీద జరుగుతున్న సమయం ఇది. చెడిపోయిన టైం ఇది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మన వారము కాదు. మనం పైకి వెళ్ళవలసి. మన ప్రవర్తన వేరే, మన విధానం వేరే. ఆల్సో రాజ్యాంగం వేరే. ఈనాడు RSS కలిసి రాజ్యాంగాన్ని మార్చేద్దామని చెప్తున్నారు. కానీ మన రాజ్యాంగాన్ని మార్చేవాడు ఎవరు పుట్టడు. ఈ రాజ్యాంగం ఎప్పటికీ మారదు. దేవుని స్తోత్రం. ప్రతి క్రైస్తవునికి ఒకే ఒక రాజ్యాంగం ఉంది. దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఎంత మెజారిటీ మార్చలేడు. దేవునికి స్తోత్రం. మూడవది గౌరవించటం, భర్తను ప్రేమించటం, లోబడి ఉండడం అనేది స్త్రీకి దేవుడు ఇచ్చిన బాధ్యత.
పిల్లల కనుక మరి శారగా ఎన్ని ఉన్నాయని మరి తిలక్ గారు చెప్తారు, పెద్దగారు చెప్పారు, అందరూ చెప్పారు. అయితే శారగా ఎన్ని ఉన్నాయని రేపు పొద్దున్న లివింగ్స్టన్ చెప్పాలి. ఒకవేళ మరి ఏమంటావు? ఎందుకంటే నేను చెప్తున్నా, I have seen many girls before marriage, but after marriage they changed. ఓకే నేను అనుభవంతో చెప్తున్నా. కాబట్టి నేనేమంటే పెళ్లిలో ఎన్ని చూసుకోవడం ఓకే, పెళ్లికి సిద్ధపాటు ఫైనల్ గా ముసలోడుగో మాట చెప్తున్నా. ఓకే అనుభవం చూశాను కాబట్టి ఏంటి తెలుసా మాట, రెస్పాన్సిబిలిటీ అంటే మీరు పెళ్ళైన తర్వాత మీ ప్రేమ చచ్చిపోకుండా ఉండడానికి, ఒకరినొకరు పరిస్థితి రాకుండా ఉండడానికి ఎంతగా సహించగలరో అది సిద్ధపాటు అంటే. మీకు అర్థమైందా? ఆ సిద్ధపాటు లేకపోతే అన్ఫిట్ ఎవరైనా, అది లేకపోతే డబ్బులున్నా లేకపోతే ఓకే మిగతా పరిస్థితి పెళ్ళి అయిపోద్ది. కానీ ప్రేమించడం లోబడి పరిస్థితి in any circumstances you have to love her. ఒక్కోసారి చూపిస్తుంది ఎంత ప్రార్థన చేసినా that is the nature of the woman. ఓకే స్త్రీ యొక్క స్వభావం అట్లా. ఇంకో మంచి సలహా చెప్తాను మీకు. Don't try to understand her. You never understand your whole life. నువ్వు అర్థమైందా? నీ భార్యను అర్థం చేసుకోవడానికి ఎప్పటికీ నువ్వు అర్థం చేసుకోలేవు. ఏ టైంలో సునామీ తెలియదు. అర్థమవుతుందా? ఇట్లాంటి కాబట్టి చాలా చూస్తున్నాను. అందుకే చెప్తున్నాను. ఓకే ముందుగా చెప్తున్నాను, జాగ్రత్త ఉంటావని. కొంచెం ఫేస్ లో చేంజ్ నీ ముఖం నవ్వుతూ మారిపోవాలి. ఓకే లేకపోతే చక్కగా వెళ్ళిపోవడం సంతోషంగా, ఏదో పాడుకుంటూ బయటికి వెళ్ళిపో, మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకుంటారు. అప్పటికి మళ్ళీ మారిపోద్ది. ఓకే ఇవన్నీ కూడా చేస్తేనే ఫ్యామిలీ ముందుకెళ్తుంది. స్తోత్రం. ఎప్పుడు ఒకేలా ఫ్యామిలీ ఉండదు. ఫ్యామిలీ కానీ ఆ టైంలో హౌ టు get victory in your life is very important. ఓకేనా? కాబట్టి ఇంతవరకు వర్తమానంలో పెళ్లి అన్ని బాగున్నాయి, మనకి రింగులు లేవు, కులం లేదు, ఏమీ లేదు. ఓకే బట్ marriage will fail when you can't understand, adjust yourself. భార్యతో అవ్వలేకపోతే ఎంత మంచిగా అన్ని జరిగినా కూడా ఒక్క కారణంతో పెళ్లిళ్ళు ఫెయిల్ అవుతాయి. కాబట్టి నేను అదే చూస్తున్నా, చాలా మంది చెప్తున్నా, అమ్మ షారా నువ్వు కూడా ఒక్కోసారి నీ భర్తని ప్రేమిస్తున్నాడా లేదా అని డౌట్ నీకు వస్తుంది. ప్రేమించకపోయినా ఏం చేయాలి? చెప్పాలి. లోబడుతూనే ఉండాలి. ఏమి చెప్పినా లోబడతా ఉండాలి. ఓకే లోబడతానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పెళ్లి అయిపోయిన ఆడవాళ్ళు ఉంటారు, బాగా తెలుసు. హల్లెలూయా. కరెక్టేనా కాదా? అమ్మా భోజనం పెట్టి తినా. బయటికి వెళ్ళి కష్టపడి పని చేసుకుని ఆడవాళ్ళు తెలుసా, వీళ్ళ బాధ ఏంటంటే ఒంటరిగా ఉండలేక. మీకు అర్థమైందండి? వంట పని అయిపోయి 10 గంటలకి బుర్రంతా పాడైపోయి వచ్చినోడు మీరు చూపిస్తారంతా. నువ్వు పగలంతా వెళ్ళిపోతున్నావు, అసలు రావట్లేదు, పట్టించుకుంటే పగలంతా రోజు నీకు ఎక్కడ వచ్చేస్తారు తీసుకొచ్చి పెడతారు మీకు. కనుక భర్తలను బట్టి ఆడవాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు చేసుకోవడానికి చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పెళ్లిలో ఇలాంటివి చాలా ముఖ్యం. తల్లి ప్రేమ చూపించే భార్యగా మారాలి. ఎంతమంది స్త్రీలు ఆమెను అంటారు? హల్లెలూయా. అలసిపోయిన కష్టపడుతున్న మీ భర్తలకు అతని తల్లి దగ్గర పొందుకున్న ఆదరణ, ధైర్యం ఎవరి దగ్గర పొందుకోవాలి? భార్య దగ్గర పొందుకోవాలి. ఎంతమంది భార్యలు మీ భర్తలు ప్రేమించి గౌరవించి ఎంతగా చూసుకున్నారో అర్థం చేసుకోండి. అలాగే ప్రతి తండ్రి దగ్గర పొందుకునే ఆడపిల్ల తండ్రి దగ్గర పొందుకునే ఆదరణ భర్తలారా మీ భార్యలు మీ దగ్గర పొందుకోవాలి. ఒప్పుకుంటారా?
చూపిస్తున్నారా? టైం బాగుతావా? అరే అరే పుట్టుకునే పాస్టర్లు ఉన్నారు ఈ రోజుల్లో. మాట్లాడుకోరు. దేవుని స్తోత్రం. పుట్టుకొని తిట్టుకొని ఎంత పరిస్థితి కరెక్ట్ కాదండి. కాబట్టి అర్థం లేని చేయొద్దు. సరిగా అర్థం చేసుకొని దేవునికి ఇష్టమైన కాపురం. ఈ కాపురం ఎవరిని ప్రతిబింబించాలి? క్రీస్తును వధువును ప్రతిబింబించాలి. సరైన మంచి భార్య భర్తలు ఇక్కడ మాత్రమే కాదు, భార్య భర్తలు నిత్యత్వంలో కూడా వారు కలిసే ఉంటారు. భార్యగా ఉండరు కానీ కలిసే ఉంటారు. అలాంటి భార్య భర్తలుగా మీ కుటుంబాలను ఉండునుగాక. ఒకవేళ తేడాలు జరిగితే భయపడకండి. యేసు చెప్పింది చేయండి. మరియమ్మ వచ్చినట్టు యేసు దగ్గరికి రండి. ఆయన పాదాలు బ్రతిమాలండి. ఒక నూతన క్రియ దేవుడు మీలో చేస్తాడు. దేవుని స్తోత్రం. అలాగే ఎవరి బిడ్డలను కూడా అట్లాంటి మంచి భార్య భర్తలుగా ఉండి రేపు నిత్యత్వంలో కూడా తెలుసుకునేవారుగా ఉండాలని ఆశపడి దీవిస్తూ ముగిస్తున్నా. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. థాంక్యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. చాలా సంతోషం. కొద్ది నిమిషాల్లో మరి ఈ వివాహ కార్యక్రమాన్ని దైవజనులు జరిగిస్తారు. దానికి ముందుగా మన మధ్య ఉన్నటువంటి కెనడీ గారు వచ్చి ఒక పాట పాడాలని ఆహ్వానిస్తున్నాం. పాట అయిన వెంటనే వివాహ కార్యక్రమం జరుగుతుంది. ఆర్కెస్ట్రా రెడీ ఉన్నారా? త్వరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంతవరకు చక్కని దైవ సందేశాన్ని అందించిన దైవజనులకు వందనాలు. మరి వివాహము మరి ద్వారా జతపరచబడుతున్నటువంటి నూతన వధువులు కూడా నా శుభాలు తెలియజేస్తూ మరి వివాహం ఇంతవరకు మనం చక్కని వాక్యం విన్నాం. వివాహం అయిన తర్వాత సంసారం ప్రారంభించిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలు, లోతులు వస్తాయి. అయినను మరి దేవుడు ఏ కుటుంబంలో ఉంటాడో ప్రతిదాన్ని ఆయన సరిచేయగలడు, చక్కబెట్టగలడు అనే వాక్యం మనం విన్నాం. ఆ విధంగా ఉండాలని మరి పాటలో కూడా బాగుంది. హిందీ పాట. राहों में कांटे अगर हो, रुकना नहीं, चलते जाना। हो यीशु तेरे साथ है, ये तुम विश्वास करना। संसार के अंत तक वो तेरे साथ है, राहों में कांटे अगर हो, रुकना नहीं, चलते जाना। ओ यीशु तेरे साथ है, ये तुम विश्वास करना। संसार के अंत तक वो तेरे साथ है,
चलते जाना, ओ यीशु तेरे साथ है, ये तुम विश्वास करना, संसार के अंत तक ओ तेरे साथ है। दुख से भरी है जिंदगी, मुसीबत कड़े हैं रास्ते में, दुख से भरी है जिंदगी, मुसीबत पड़े हैं रास्ते में, दुख दूर हो जाएंगे तेरे अगर वो तेरे साथ है, राहों में कांटे अगर हो रुकना नहीं चलते जाना, ओ यीशु तेरे साथ है, ये तुम विश्वास करना, संसार के अंत तक ओ तेरे साथ है, ओ तेरे साथ है, ओ तेरे साथ है। హల్లెలూయా. సమయం మందు మరి వివాహ కార్యక్రమం దైవజనం జరిగిస్తారు. కాసేపు అందరూ కూడా మరి తెలుగు చూస్తుందిగా మనం చేస్తా ఉన్నాం. దయచేసి మరి ఈ సమయంలో మరి ఈ బిడ్డలకు వివాహం చేద్దాం. దయచేసి అందరూ నాతో ఎంతవరకు ఎగిపించారు, ఒక్క 10 నిమిషాల్లో పెళ్ళి అయిపోద్ది. అందరూ కూడా మాతో పాటు నిశ్శబ్దంగా ఉండండి. ఇద్దరు లేచి నిలబడండి. దయచేసి వీరి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో మరి సమయంలో యవ్వన బిడ్డలు తండ్రి, దైవ సేవకుని కుటుంబంలోంచి వచ్చిన లివింగ్స్టన్ బట్టి, అలాగే తిలక్ గారి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్లోంచి వచ్చినటువంటి నాయన శారాను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. వారిద్దరు కూడా ప్రభువా మరి వివాహానికి సమ్మతించి మరి వివాహం మాకు జరిగించాలనే ఉద్దేశంతో మా మధ్యకు వచ్చారు నాయన. వారిని ఇప్పుడు వివాహము ద్వారా లేక ఈ ప్రమాణములు చేతుల కలుపుట ద్వారా మేము జతపరచుచుండగా నీ అద్భుత సన్నిధి శక్తి కూడా ఉంచండి దేవా. నన్ను మీరు బలపరచాలి, నన్ను మీరు అభిషేకించాలి.